జనాలు అనుకుంటారట, దేవుడికి ఏ గిఫ్ట్ ఇచ్చి దేవుని జేబులు ఎట్టేసుకుందామా అనుకుంటారట. మేక రాస్తున్నాడు చూడండి, ఏమిచ్చాయని సపరేట్ చేద్దాం, దేవుడు ఏమిస్తే మురిసిపోతాడు, ఏమిద్దాం, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేదును, దహన బలులను ఏలాది దూడలను అర్పించి దర్శించున, వేలాది పొట్టేలను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకి సంతోషము కలుగచేయన, నా అతిక్రమకై నా జ్యేష్ఠపూర్తి నిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. దేవుడికి ఇష్టమైనది నువ్వు ధాన్యం తెచ్చావా, బలి పశువులను తెచ్చావా, వేలాది నదులంత విస్తార తైలం తెచ్చావా, నువ్వు ఏం తెచ్చావా అన్నది ముందు నీ గిఫ్ట్ చూడ్డు, ముందు నేను చూస్తా. నువ్వు పక్కవాడితో ఎలా మసులుకుంటున్నావో చూస్తాడు. నీలో ప్రేమ, దేన మనస్సు, నీలో మంచిగా న్యాయముగా నడుచుకునే ఈ స్వభావం ఉందా లేదా చూసి నీ ఉత్తమమైన ప్రవర్తన ఇది దేవునికి ఎలా ఉంటే నచ్చుతుందన్న విశ్వాసము నీలో ఉంటే అప్పుడు దేవునికి నచ్చుతావు. నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవునికి మనం ఎప్పుడు నచ్చుతామంటే, ఏబేలు ఎప్పుడు నచ్చాడో తెలుసా? విశ్వాసమును బట్టి తన అన్నయ్య మీద ఎప్పుడు ఒక మెట్టు ఎక్కువ ఉండాలని అనుకోలేదు. ఈ గిఫ్ట్ ఇచ్చి దేవుడిని ఎలా అయినా మెప్పించేయాలనుకోలేదు. నదిద్దామా, బలిద్దామా, జ్యేష్ఠ కుమారుని ఇద్దామా, ఇలాంటి కొలతలు ఏమీ బలిచ్చిన వారికి లేవు గనకే దేవుడికి ఎందుకు ఏబేలు నచ్చాడంటే, దేవుని కనుసన్నల్లో మేము ఉంటే చాలు, మమ్మల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆయనతో బాండింగ్ ఉంటే చాలు అనుకున్నాడు కనుక ఏబేలు నచ్చాడు. కయ్యని ఎందుకు నచ్చలేదు చెప్పనా? నేనే నచ్చాలనుకున్నాడు, ఇంకెవ్వరు నచ్చకూడదు అనుకున్నాడు. అందుకే చివరికి దేవుడికే నచ్చకుండా పోయాడు.